రాష్ట్రంలో అకాల వర్షాలు పలు చోట్ల బీభత్సాన్ని సృష్టించాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణలో వర్షాలు దంచుకొట్టాయి. ఆదిలాబాద్లో గాలి దుమారానికి ఓ భారీ చెట్టు కూలిపోయింది. సిద్దిపేట జిల్లాలో ఈదురు గాలులకు పొద్దుతిరుగుడు మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. హైదరాబాద్ సిటీలోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. హైదరాబాద్ సహా జిల్లాల్లో వానలు కురిశాయి. సిటీలో మోస్తరు వాన పడినా పలు జిల్లాల్లో మాత్రం వర్షం దంచికొట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురుగాలులు రాళ్లవాన బీభత్సం సృష్టించాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. పొద్దుతిరుగుడు మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. దుబ్బాకలో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కురిసిన జోరు వర్షానికి పలు చోట్ల రేకుల షెడ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ వర్షాలు ముఖ్యంగా ఈవినింగ్ టైంలోనే మనకి ఇదివరకు వేసవి కాలంలో చూసినట్టుగా ఈ టెంపరేచర్ పెరిగిన తర్వాత మాయిశ్చర్ విండ్స్ వచ్చినప్పుడు మనకి ఈవినింగ్ టైంలో చిన్నపాటి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్షాలు మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అడపా జల్లులు పడే అవకాశం వచ్చే 24-25 తారీఖుల్లో ఉంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో భారీ వర్షం కురిసింది. పొన్నారి గ్రామంలో వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇళ్లపై రేకులు, బోర్డులు, ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి. గాలి దుమారానికి ఊర్లోని భారీ వృక్షం నేలకొరిగింది. వృక్షం రోడ్డుపై పడడంతో తాంసీ, తలమడుగు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2 గంటల పాటు శ్రమించి జేసీబీతో భారీ చెట్టును తొలగించారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలో వర్షం పడింది. మందమర్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం వరకు ఎండ వాతావరణం ఉండి మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆ కాసేపటికే వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన పడింది. అటు ఇబ్రహీంపట్నంలోనూ వర్షం పడింది. అటు వికారాబాద్ జిల్లాలోనూ పలుచోట్ల వానలు పడ్డాయి. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి జనం ఉపశమనం పొందుతున్నారు. హైదరాబాద్ లో వర్షం కురిసింది. సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి కాస్త చల్లగా ఉన్నా మధ్యాహ్నానికి వచ్చేసరికి వెదర్ చేంజ్ అయింది. గాలి దుమారంతో పాటు అక్కడక్కడా చినుకులు పడ్డాయి. ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, అంబర్పేట్, వనస్థలిపురం, హయత్ నగర్ లో మోస్తరు వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్ షా కోట్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. గాలి దుమారంతో పాటు వర్షం పడింది. మరోవైపు నార్సింగి, మణికొండ, కోకాపేట్, పుప్పాలగూడ శివారు ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకుని చల్లని వాతావరణం నెలకొంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు వెదర్ ఆఫీసర్స్. 11 జిల్లాలకు రైన్ అలర్ట్ జారీ చేశామన్నారు.